దేశంలో స్త్రీల ప్రాణాలకు మరి గ్యారంటీ లేదని చెప్పాలి. మరి ఒక పక్క రాష్ట్రంలో చూస్తే పదుల సంఖ్యలో మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో మరి మానవ ప్రాణాలకు గ్యారంటీ లేకుండా బ్రతుకుతున్నారు. ఈ కోణంలో ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎత్తు అయితే మరి ఈరోజు భారతదేశంలో కూడా అనేక పదుల సంఖ్యలో మరి ఈరోజు స్త్రీల మానవ ప్రాణాలకు మరి గ్యారంటీ లేకుండా బతుకుతున్నారు. గతంలో మరి 3 నెలల క్రిందట ఏదైతే మరి వెస్ట్ బెంగాల్లో జరిగిందో మరి డాక్టర్ ఆర్చికర్ హాస్పిటల్లో డాక్టర్ మౌమితపై జరిగిన సంఘటన మరి ఇప్పటి వరకు మరి అందరికీ తెలిసినదే. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు దాన్ని ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడం ఒక భాగం అయితే, ఇప్పటి వరకు దోషులకి కఠినమైన శిక్షలు కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం ఏ విధంగా చూడాలని ఈరోజు మరి ఎవరైతే మరి ఐఎఫ్టీ నుంచి నిరసనకారులు నిరసన చేస్తారో వారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ అమ్మా, చెప్పండి. అంటే గడిచిన కాలంలో మరి జరిగిన మౌమిత సంఘటన ఏదైతుందో మరి డాక్టర్ ఆర్జికర్ హాస్పిటల్ ఏదైతుందో మహోన్నతమైన వ్యక్తి పేరు మీద పెట్టిన ఆ యొక్క హాస్పిటల్లో అంటే ఇటువంటి సంఘటన జరగడం ఎలా చూడొచ్చు? అందులో ఇప్పటి వరకు 3 నెలలు అయిపోయినా సరే ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడం దాన్ని ఎలా చూడాలి? అంటే మహిళల పట్ల ఎంత బాధ్యత ఉంది, ఎంత చిత్తశుద్ధి అనడానికి ఇదే ఉదాహరణ. అక్కడ 10 మందికి ప్రాణం పోసే ఒక డాక్టర్ తల్లిదండ్రులు ఎన్నో కలలు కానీ ఎన్నో కష్టాలు పడి ఒక కూతురు డాక్టర్ అయితే సమాజానికి ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో అభియాన్ అక్కడ చదివించడం జరిగింది. ఆ క్రమంలో ఆ హాస్పిటల్లో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఈ అరాచకాలు బయట పెట్టాలని అమ్మాయి ప్రయత్నించడంలోనే అమ్మాయికి అది శాపంగా మారి అమ్మాయిని చాలా చిత్రహింసలు పెట్టి అంటే ఒక నిజాన్ని చెప్పే గొంతును నులివేళకి ఇదే ఉదాహరణ. అభయ ఘటన ఒకటే ఉదాహరణ. అంటే నిజం చెప్తామంటే ఇదే పరిస్థితి జరుగుతుంది, నిజం చెప్తే ఎలాంటి చిత్రహింసలే జరుగుతాయని హెచ్చరిక అక్కడ ప్రభుత్వం జారీ చేసి అంతకులకే ప్రభుత్వం కొమ్ముగాసి ప్రభుత్వమే అభయ పైన దాడి చేయించిందని మేమైతే బలంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత ఒక మహిళ సీఎం గా ఉంది, అక్కడ మహిళ పైన ఘటన జరిగింది అంటే స్పందించి అక్కడ ఘటనలో పాల్గొన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయకుండా అక్కడ అంతకులకి కొమ్ముగాసి 3 నెలలు అవుతున్నా సరే ఈ రోజుకి శాశ్వత పైన చేయకపోవడం చాలా సిగ్గు. మహిళా రక్షణ చట్టాలు ఉన్నాయి, రక్షణ చట్టాలు పటిష్టంగా అమలు చేయలేదని మేము ఫీల్ అవుతున్నాం. మహిళా రక్షణ చట్టాలు కూడా పోరాడితే వచ్చే ఎవరో ఇచ్చే భిక్ష కాదు, అలాంటి చట్టాలు అమలు చేయాలి. ఇంట బయట పరిసరాల్లో మహిళలకి రక్షణ లేదు, మహిళలకి రక్షణ కల్పించాలని అభయాకి న్యాయం జరగాలని అభయ అంతకు కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు వరకు సుప్రీంకోర్టు అక్కడే ఉంది, మరి హైకోర్టులో మరి దానికి భిన్నంగా కేసులు కూడా పెడుతున్నారు, అయినా సరే ఇప్పుడు వరకు పట్టించుకోవట్లేదు. ఏది ఏమైనప్పుడు కూడా దీనికి కారణాలు ఏంటి? వెనకాతల బడాబాబులు ఎవరైనా ఉన్నారు? బడాబాబులు అంటే ప్రభుత్వమే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది. కేంద్రం గానీ అక్కడ రాష్ట్రం గానీ ఏవైనా గానీ అంతకులకి హాస్పిటల్ పెద్ద దందాలు జరుగుతున్నాయి, దందాలు ప్రభుత్వమే చేయిస్తుంది అనడానికి ఇది ఉదాహరణ. కాబట్టి అందుకే ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం బాధితులకి సపోర్ట్ చేయట్లేదు, అంతకులకే సపోర్ట్ చేస్తుంది. ఇది దుర్మార్గం. ఎక్కడైనా బాధితులకే సపోర్ట్ చేయాలి. ప్రజలు గానీ అధికారులు గానీ ప్రభుత్వం గానీ బాధితుల పక్షాన ఉండాలి తప్ప అంతకుల పక్షాన ఉండడం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా 3 నెలలు కావస్తున్న ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు కాలు చేసుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. కేసులో ఎప్పుడైనా ఒక నిందితుడి మీద అభియోగాలు ఉన్నాయంటే 24 గంటలు దాని మీద క్లియర్ చేయాలి. 24 గంటలు కోర్టుకి సబ్మిట్ చేయాలి. కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు వారు ఎవరైతే ఉన్నారో వారు నిందితుడు అది చేశాడా లేదని చెప్పి దాని యొక్క రిమాండ్ విషయంలో ఒక 14 రోజులు జైల్లో పెడతారు. మరి ఇప్పటి వరకు అటువంటివి ఎక్కడ కనబడట్లేదు. దానికి కారణాలు అంటే ప్రధానమైన కారణాలు ఏమైనా? ప్రధానమైన కారణాలు అంటే అక్కడ హాస్పిటల్ జరుగుతున్న అరాచకాలకి ప్రభుత్వం కొమ్ముగాస్తుంది అనేది ఒకటి. తర్వాత కోర్టుల మీద కూడా ప్రజలకి విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎంక్వైరీలు పెట్టారు, ఎంక్వైరీలు కూడా చేయి దులుపుకునే పరిస్థితి జరిపాయి. ఏ కోర్టులు అయినా కూడా ప్రజలకు అనుకూలంగా లేవు, మహిళలకు ఇంకా అనుకూలంగా లేవని చెప్పుకోవడం తప్పని పరిస్థితి. మహిళలకి అనుకూలంగా లేవు, దోపిడీదారులకి దోసుకున్న వాళ్ళకి దొంగలకి ఇప్పుడు ప్రభుత్వాలు కుమ్మగా వస్తాయనడానికి ఉదాహరణ. ఎందుకంటే అక్కడ దందాలు ఇప్పటికైనా ప్రభుత్వం ఆపాలి, అభయకి న్యాయం చేయాలని మా డిమాండ్. రైట్ అండి. అంటే అర్ధరాత్రి మహిళ మరి స్వతంత్రంగా తిరిగిన రోజునే నిజమైన స్వతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ ఈ రోజు మన మధ్యలో లేకపోయినా ఆయన పలికిన మాటలు మన మధ్యలో ఉన్నాయి. ఆయన అన్నాడో లేదో కానీ తెలియదు, కానీ ఆ మాటలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. మరి ఈ రోజు ఒక ప్రిన్సెస్, ఒక బిల్డింగ్ ప్రిన్సెస్ లో ఒక డాక్టర్ అంటే హాస్పిటల్లోనే అంటే ఒక ప్రిన్సెస్ అన్ని ఉన్న సేఫ్ జోన్లోనే ఇలాంటి జరిగాయంటే భారతదేశ ప్రభుత్వం ఎటు వెళ్ళిపోతుంది? భారతదేశ ప్రభుత్వం ఎటువైపు స్వాతంత్రం వచ్చిందని డబ్బాలు కొట్టుకోవడం కాదండి. స్వాతంత్రం ఎవరికి వచ్చిందని సమాధానం ప్రభుత్వం చెప్పవలసి ఉంది. స్వాతంత్రం వచ్చిందని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ స్వాతంత్రం ఎవరికి వచ్చిందని కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజు అర్ధరాత్రి కాదు పగల 12 గంటలు కూడా నడవలేని పరిస్థితులు ప్రభుత్వాలకు ఏర్పడుతున్నాయి. గంజాయి, డ్రగ్స్, మద్యం ఎక్కడికక్కడ ఏలు పారిస్తున్నాయి. ఇదే కారణం మహిళల పైన హింస. అలాగే బ్లూ ఫిలిమ్స్ వస్తున్నాయి, ఫోన్ విప్పితే బూతులు, ఇదే మహిళల పైన అత్యాచారాలకు అరాచకాలకు కారణం అవుతాయి. దీన్ని నరకట్టండి పదే మహిళా సంఘాలకు మొత్తుకుంటున్నా. ప్రభుత్వానికి కనిపించట్లేదు. ఎప్పుడైతే దీనికి కారణాలు ఎరకడతాయో
ఈ సమస్యలు అప్పుడే రూపుమాపుతాయి. కాబట్టి దాని మీద మేము విశ్వాసంతో ప్రజల పట్ల మహిళల పట్ల బాధ్యత ఉంటే ప్రభుత్వాలు ఏవైతే మహిళల పని హింసకు కారణం అవుతారో దాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2-3 సార్లు కూడా డాక్టర్లు ఈ యొక్క అంటే వివక్షతకు గురయ్యారు. ఇప్పుడు కూడా మౌమిత విషయంలో కూడా ఈమె కూడా ఒక డాక్టరే. హాస్పిటల్లో ఇవి జరుగుతున్నాయి. చాలా చనిపోయిన అమ్మాయిల పైన కూడా బ్లూ ఫిలిమ్స్ తీస్తున్న ఘటన హాస్పిటల్లో జరిగింది. ఇలాంటివి చూసి అమ్మాయి చెలించిపోయి ఇలాంటి సమస్యలు ఇక్కడ జరగకూడదు, 10 మందికి ఉపయోగపడాలి, 100 మంది 1000 మంది డాక్టర్లు చదవాలి, 1000 మందికి వైద్యం అందించాలని ఆలోచించే అభయ ఈ నిజాన్ని బయటపడితే ఎక్కడికైనా ఇవన్నీ అరికడుతుంది ప్రభుత్వం. ఇవన్నీ ఆగుతాయి, ప్రజలకు మంచి జరుగుతుంది. హాస్పిటల్లో ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటేనే అభయ ముందుకు వచ్చింది. ముందుకు రావడమే నేరంగా అభయని చిత్రహింసలు పెట్టి చాలా దారుణంగా అక్కడున్న ప్రభుత్వం హాస్పిటల్ వర్గాలు కూడా కలిపే చంపేది మేమైతే చెప్తున్నాం. నిజాన్ని హత్య చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు అక్కడ అంతకులకి ప్రభుత్వం కొమ్ముగాస్తుంది. ఇప్పటికైనా వెంటనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని, ఇప్పటికే డాక్టర్లకి నర్సులకి హాస్టల్లో చదువుకున్నారు, చాలా దగ్గర మౌలిక సదుపాయాలు లేవు, కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే సిపిఎం సిపిఐ అలాగే మరి పిఓడబ్ల్యూ ఐఎఫ్టియు అంటే ఒక కమ్యూనిస్టులు మాత్రమే ఈ యొక్క రోడ్డు ఎక్కుతున్నారు. కానీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అంటే అవసరం లేదా? ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగేది కదా, మనకేటి సంబంధం, మన ఏరియా అమ్మాయి కాదు కదా అని ఒక అంటే వివక్షత ఏమైనా చూపిస్తున్నారా? ఎక్కడైనా మనుషుల పైన జరుగుతుంది. మన మనుషులు మన సమాజంలో ఉన్న ప్రభావాలు మనుషుల మీద పడుతున్నాయి. ఈ సమాజంలో ఉన్న ప్రభావాలని కంట్రోల్ చేయాలి. ఎక్కడైనా అన్యాయం జరిగితే మన మానవత్వంతో మనం స్పందించి మనం బయటికి రావాలి. బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్తో అందరూ కలిసి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మానవత్వంతో అందరూ ఇలాంటి సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేసి ప్రభుత్వాలు మెడలో వంచి ఏదైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్ గా 29 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో 29 రాష్ట్రాల యొక్క చట్టాలు మారాలంటారా, లేకపోతే ఉన్న చట్టాలు అమలు చేస్తే సరిపోతుంటారా? అంటే ఉన్న చట్టాలనే నీళ్లు గార్చేసి 498 చట్టం చాలా కుటుంబం ఎవరిపైన అత్తింటి వేధింపులు చేస్తే అది సీరియస్ గా ఉండేది, బెయిల్ ఉండేది కదా, నాన్ బెయిలబుల్. ఇప్పుడు కనీసం A1 కూడా అరెస్ట్ చేయకుండా కంప్లైంట్ ఇస్తే భార్య పిలిచి ఆధార్ కార్డు తీసుకున్నారు రా బాబా అని చెప్పి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తున్నాడు. ఇలాంటి పోరాడు సాధించుకున్న మహిళా రక్షణ చట్టాలు ఏమైనా ఉన్నాయో అవి పటిష్టంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టాలు అనేది పోరాటం ద్వారా వచ్చాయి కాబట్టి మహిళా రక్షణ చట్టాలను కనుమరుగైపోతున్నాయి. దాన్ని కుదించేసి ఆడవాళ్ళ తప్పుడు కేసులు పెడుతున్నారంటే దర్యాప్తు అధికారి చేసే తప్పుని ఆడవాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారని కేసులు కుదించేస్తూ మహిళలకి న్యాయం జరగకుండా చట్టాలన్నీ మార్చేస్తున్నారు. కాబట్టి ఈ రక్షణ చట్టాలన్నీ కూడా మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే చట్టాల్లో ఎటువంటి మార్పు తెస్తే బాగుంటుంది? ఒక ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ నాయకురాలుగా మీరేం చెప్తారు? మార్పు అంటే ఇంతకు ముందు ఉన్న చట్టాలు బలంగా ఉంటే బాగుంటాయి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్న బలమైన చట్టాలని బలహీనపరచడం వల్ల ఇంకా భయం. ఇప్పుడు ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చిందంటే భర్త అత్త వేధించారంటే ఆడపడుచులు ఎక్కడ విదేశాలు ఉంటే అమ్మ వాళ్ళ పేరు కూడా చెప్పామని కేసు బలంగా ఉంటది. అధికారి పోలీసు చెప్తున్నాడు, ఆ కేసు ఎందుకు పోతుంది? అధికారి దర్యాప్తు సరిగ్గా లేదు కాబట్టి అమ్మాయికి ఇచ్చిన రాంగ్ డైరెక్షన్ వల్ల కేసు పోతూ బాధితుల పైన తప్పు నెట్టేస్తూ ఈ రోజు పోలీసులు కానీ ప్రభుత్వానికి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది. ఇది ఏదైనా బాధితులకి అన్యాయం జరిగే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కాబట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా ఎవరైతే తప్పులో పాల్గొన్నారో వాళ్ళు శిక్షించే విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పరిస్థితి అయితే ఇది వినోద్. ఏది ఏమైనప్పటికీ కూడా చట్టాలు మెయిన్ మారాలి. ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో మరి 376 ఆర్టికల్స్ కూడా అవి మార్పు చెందాలి. ఉన్నవి కనీసం అమలు చేస్తే మరి బాధితులకి న్యాయం జరుగుతుందని. ఏది ఏమైనప్పుడు కూడా స్త్రీల మాన ప్రాణాలకి ఈరోజు గ్యారంటీ లేకుండా పోతుంది. కానీ పసిపిల్లలు 3 సంవత్సరాల పిల్లల నుంచి 35 సంవత్సరాలు పైబడి వయసు ఉన్న వారు ఈరోజు మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే దానికి కారణాలు అధికార లోపమేనని. ఏదేమైనప్పటికీ కూడా చట్టాలు అమలు చేస్తే ఇటువంటి వారికి శిక్ష పడితే వారి కూడా ఒక భయం వస్తుందని, ఆ భయం లేకపోవడం కారణం ఏంటంటే వారిపైన సరైన శిక్షలు లేకపోవడమే ఈరోజు మరి ఈ నిర్వీర్యం అయిపోతుందని. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మౌమితాకి జరిగిన ఆ యొక్క వెస్ట్ బెంగాల్లో డాక్టర్ జరిగిన అన్యాయం ఏదైతుందో ఆ అన్యాయం ప్రతి ఒక్క రాష్ట్రంలో జరుగుతుందని, రానున్న దినాల్లో ఇటువంటి జరగకుండా సరైన చట్టాలు మరి తీసుకొని రావాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.